ఇక రోజు రోజుకి ఎండలు ప్రమాదకర స్థాయిలో మండిపోతున్నాయి. బయట కాలు పెడితే చాలు సుర్రుమంటున్నాయి భానుడు. దీంతో సమ్మర్ ఎఫెక్ట్ అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి ముఖ్యంగా చిరు వ్యాపారులు పొట్టకొడుతోంది. అమ్మకాలు లేక వ్యాపారులు లబోదిబం అంటున్నారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు రాక అల్లాడిపోతున్నారు. కొన్ని రోజులుగా దంచి కొడుతున్న ఎండలతో జనాలు అల్లాడిపోతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఉదయం 10 దాటిందంటే చాలు జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం కానిదే కాలు కూడా బయట పెట్టడం లేదు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎండల ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది. ముఖ్యంగా చిరు వ్యాపారుల పొట్ట కొడుతోంది. నగరంలో తోపుడు బండ్లు, రోడ్ల పక్కన టెంట్లు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, పండ్ల వ్యాపారులు, పూల మొక్కలు, కూరగాయలు అమ్మేవారు, బెల్స్, టోపీలు, హెల్మెట్స్, టెడ్డీబేర్ల వంటివి అమ్మి జీవనం సాగించే చాలా మంది ఉన్నారు. చిరు వ్యాపారమే వారి జీవనోపాధి. 2 వస్తువులు అమ్ముడుపోతే గాని పూట గడవని పరిస్థితి. అయితే దంచికొడుతున్న ఎండలు చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. సమ్మర్ హీట్తో కస్టమర్లు లేక వ్యాపారం దివాలా తీస్తోంది అంటున్నారు. గిరాకీ లేక నానా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. పొద్దంతా కూర్చున్నా కనీసం కూలీ మందం కూడా డబ్బులు రావటం లేదంటున్నారు. గిరాకీ లేవండి. ఎండాకాలం వచ్చింది, మస్తు ఎండలు చాలా అయిపోయినాయి. మాకు గిరాకీ లేదు, ఏమీ లేదు. బాధలు పడుతున్నాం, మేము తిప్పలు పడుతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మేము ఏమి బతకనికి చేయనికి మొత్తం ఇంట్రోలు వచ్చి గొలగొడుతున్నారు, అది చేస్తున్నారు, వెళ్ళిపోమని చెప్తున్నారండి. మాకు బతకనికి కష్టం ఉందండి. మాకు ఎండ వల్ల గిరాకీలు కూడా ఏమవుతలేదండి. కస్టమర్లు వస్తే కూడా చాలా కష్టం. మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి. మాకు అయితే చాలా తింటకు కూడా చాలా కష్టం. మాకు ఇక్కడ మా గులాబీలు ఎన్ని తక్కువ రేటుకి ఇచ్చేద్దన్నా కూడా గిరాకీలు కూడా ఏమీ లేవు ఎండ దెబ్బకి. మాకు గిరాకీ లేక కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రావటం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. అయితే ఇలా అయితే తమ కుటుంబాలను ఎలా పోషించుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొత్తం ఇవే పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.